మనసుకు చేరువలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి. దీర్ఘకాలిక రాజకీయాలలో అర్బన్ మాజీ ఎమ్మెల్యేకు ప్రత్యేక పేజీ. ముక్కుసూటి మాట, ముక్కుసూటి రాజకీయం ఆయన నైజం. రాజకీయం ఒకవైపు, మానవతావాదం మరోవైపు. అర్బన్ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడేలా పవన్ కళ్యాణ్ కొరకు సీటు త్యాగానికి సిద్ధపడ్డ రాజకీయ నీతిజ్ఞుడు. మొత్తానికి ఈయననే అభ్యర్థిగా నియమించేలా పార్టీ అధిష్టానం మొగ్గు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై ప్రత్యేక కథనం. రాజకీయం అంటే ఒక వృత్తి కాదు అని గుర్తించాలి. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వారు నిర్ణీత పదవీ కాలం పూర్తి చేశాక తన జీవన గమనానికి, కుటుంబ పోషణకు ఏదో ఒక వృత్తి ఎంచుకుని ముందుకు సాగేలా ఉండాలి. ఎమ్మెల్యే అంటే పాలకుడు కాదు, చట్టసభలకు తమ తరపున ఎన్నుకుని పంపినటువంటి ప్రజల ప్రతినిధి మాత్రమే. ప్రజలందరినీ సమదృష్టితో చూడగలిగి రానున్న 25 ఏళ్ల కాలానికి ప్రజల అవసరాలు ఎలా ఉంటాయి, అందుకు అనుగుణంగా ఏమి చేయగలమో చూడగలిగే దార్శనిక దృష్టి అవసరం. మంచి మాటలు, చెడు కలిగించే చెడు మాటలను వేరు చేసి వినగలగాలి. విమర్శలకు కుంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా రెండింటిని సమంగా విని సమతుల్యత పాటించాలి. చేతులకు అవినీతి, అక్రమాల మకిలి అంటకుండా చూసుకోవాలి. తన పరిధిలోని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అభయహస్తం అందించేలా ఉండాలి. యథా రాజా తదా ప్రజ అన్నారు పెద్దలు. తాను సన్మార్గంలో నడుస్తూ తన అనుచరులను కూడా అలాగే నడిపించగలగాలి. నియోజకవర్గం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం వారితో కలిసి ఎంత దూరమైనా నడవగలిగే సత్తువ పెంచుకోవాలి. ఆ లక్షణాలు కలిగిన ఏకైక నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అని చెప్పవచ్చు. జిల్లాలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి అందరికీ సుపరిచితుడే. అంతేకాకుండా నియోజకవర్గంలో ఏ ప్రాంతం, డివిజన్లలో ఎవరు ఉంటారన్నది ఇట్టే చెప్పగలిగే శక్తి ప్రభాకరుడి మేధాశక్తికి నిదర్శనం. అర్బన్ నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలోనే ఆదరణ కలిగి బలమైన రాజకీయ నాయకుడిగా స్వశక్తితో నిలిచాడు. ఈయన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం విద్యార్థుల సమస్యలను తెలుసుకుని ఉద్యమాల రూపంలో నాయకుని లక్షణాలతో ప్రభాకరుడై బలోపేతమయ్యారు. అదే క్రమంలో జిల్లాలో కరుడుగట్టిన ఫ్యాక్షనిజం ఉన్నప్పుడు కూడా ఈయన ఎవరికి తల వంచని వీరుడిగా పేరుగాంచాడు. అందులో భాగంగా ఈయన విధానం నచ్చని సొంత పార్టీ నాయకులు అబాసుపాలు చేయాలని చూసినా, అలాగే రాజకీయంగా ఆటంకాలు కల్పించాలని చూసినా ఈయన ముందు వారి ఆటలు సాగలేని సందర్భాలు కూడా కోకొల్లలుగా నెలకొన్నాయి. ఈయన తెలుగుదేశం పార్టీలోనే మొదట్లోనే మున్సిపల్ చైర్మన్ మరియు అర్బన్ నియోజకవర్గం శాసనసభ్యులుగా శతాబ్ది కాలంగా పదవులను అలంకరించారు. మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు అనంతపురం ఉమ్మడి జిల్లాగా ఉన్న తరుణంలో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా అనంత నగరాన్ని సుందర వనంగా తీర్చిదిద్దారు. అలాగే ఈయన ప్రత్యేక చొరవతో పేదలకు నివేశ స్థల, ఇళ్ల పట్టాలు, పార్కులు, శానిటేషన్ కి సంబంధించిన ఈ విషయాలన్నింటిలో నిత్యం చురుగ్గా పనిచేసిన ఘనత కూడా ఈయనకే సొంతమని ప్రజలు జేజేలు పలికేవారు. ఆ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో యజమాని హక్కులను కల్పించి నేటికి నిరుపేదలకు సొంతింటి కలలను నెరవేర్చి నేటికి కూడా లక్షాధికారులను చేసిన దాఖలాలలో అందుకు నిదర్శనం తూముచెర్ల ప్రధాన రహదారిలో గల ప్రభాకర్ చౌదరి కాలనీ మరియు మరెన్నో కాలనీలు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ సానుభూతి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈయన ఓడిపోయినప్పటికీ తర్వాత రాజకీయంగా రాష్ట్రంలో కొందరి నాయకుల వ్యక్తిగత విమర్శలు వెల్లువెత్తిన సమయంలో ఈయన మచ్చలేని చంద్రుడిగా ఎక్కడ కూడా విభేదాలలో ఉండేవారు కాదు. 2024 ఎన్నికలలో సమీపిస్తున్న వేళ ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలు, వైసీపీ కార్పొరేటర్లు సైతం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న సందర్భంలో శాసనసభ అభ్యర్థుల నియామకాలలో అర్బన్ నియోజకవర్గ శాసనసభ సీటును జనసేన పొత్తులో జనసేన పార్టీకి కేటాయించడం జరుగుతోందని కూటమి పార్టీలు ప్రకటనలు చేయకుండానే పుకార్లు షికార్లు చేస్తూ ఉండగా
వాటికి ప్రభాకర్ చౌదరి స్పందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హావభావాలు నచ్చి ఆయన రాజకీయ ప్రస్థానంలో ఓటును అవినీతి పదంలో వెళ్లకుండా విప్లవాత్మక మార్పుకు రాజకీయానికి శ్రీకారం చుట్టుకున్న ఆయన తీరు పట్ల ప్రస్తుత పరిస్థితులలో ఓటును అవినీతి ప్రభుత్వానికి పడకుండా కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తే స్వాగతిస్తామని త్యాగ ప్రకటన చేసిన ధీరుడిగా నిలిచారు. అనంతపురం నియోజకవర్గ ప్రజా శ్రేయస్సు కోసం తాను ఎప్పుడూ సిద్ధమేనని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే తెలుగుదేశం అధినాయకత్వం న్యాయ నిర్ణయానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని, ఆపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలో ప్రజలపై ఆధారపడి ఉంటుందని తన మదిలో ఉన్న నిర్ణయం ప్రచార మాధ్యమాలలో తెలియచేశారు. ఇది తెలుసుకున్న కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు ఈయన తీరు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టాన నిర్ణయం కోసం వేచి చూస్తూ ఏదేమైనా తమ నాయకుని నిర్ణయాలు, తమ నాయకుడు స్వలాభం వీడి ఓటును నాయకత్వాన్ని నైతిక విలువలతోటి బహిర్గతంగా తెలిపినటువంటి విధానానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.